ఎస్డిఆర్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మండిపడ్డారు. ఒంగోలులోని వైసీపీ జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ పదవి కోసం స్వార్థంతో బాలినేని ఇటువంటి వ్యాఖ్యలు చేయడాన్ని ప్రజలు క్షమించరన్నారు. వాసన్న మంత్రిగా ఉన్నప్పుడు వైసీపీ చేసిన విద్యుత్ కొనుగోలు ఒప్పందం చారిత్రాత్మకమని ఆయన చెప్పలేదా అని ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు. నిన్న మొన్న మాజీ మంత్రివర్యులు బాలినేని వాసన్న మాట్లాడుతూ నిజంగా కూడా ఒక అబద్ధాన్ని ఒక స్వార్థ ప్రయోజనం కోసం తను మాట్లాడిన తీరు ఖచ్చితంగా ప్రజలు హర్షించరు. తన మంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటిదంతా కూడా తనకు చక్కగా తెలుసు ఏం జరిగిందని. ఎంత గొప్పగా తన మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రానికి మేలు జరిగిందంటే విద్యుత్ చరిత్రలోనే ఒక చారిత్రకమైన ఒప్పందం జరిగింది. అది కూడా సెకీతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం ఒక విద్యుత్ చరిత్రలో చారిత్రకమైన ఒప్పందం. సంవత్సరానికి 3,700 కోట్ల రూపాయల ఆదాయం ఇస్తూ 25 ఏళ్లకు 1,00,000 కోటి రాష్ట్రానికి ఆదాయం వచ్చేలాగా జరిగినటువంటి ఒప్పందం. ఎవ్వరం కూడా వాసన్న వాళ్ళకి దగ్గర అవ్వడం కోసం, వాళ్ళని మెప్పు పొందడం కోసం, వాళ్ళని మెప్పించడం కోసం, వాళ్ళకి దగ్గర ఏదో ఒక రకంగా రాజకీయంగా ఎదగడం కోసం ఈ స్థాయికి దిగజారుతాడని మేము కళ్ళలో కూడా అనుకోవాలి. మంచిని మంచిగా చెప్పుకోలేనటువంటి హీన దినస్థితిలోకి ఆయన నిలిపినాడు ఈరోజు. నిజంగా ఇది తన క్యారెక్టర్కి తను అనుకుంటున్నారు. జగన్మోహన్ గారి వ్యక్తిత్వాన్ని హననం చేస్తే తనను గుర్తిస్తారు, గౌరవిస్తారు, తనకు పార్టీలో ప్రాధాన్యత ఇస్తారు అనే ఒక భ్రమలో తన వ్యక్తిత్వాన్ని తను హననం చేసుకుంటున్నాడు. తన వ్యక్తిత్వాన్ని తను దిగజార్చుకుంటున్నాడు. ఈ ప్రజలందరూ కూడా అలా భావిస్తున్నారు అనే విషయాన్ని నిజంగా వాసన మర్చిపోతున్నాడు. ఇది మంచిది కదా, ఎందుకంటే తను నేను ఎంపీ ఎమ్మెల్యేలుగా పోటీ చేశాం, తిరిగాం. కానీ ఎవరినో మెప్పించడం కోసం, ఎవరికో దగ్గర కోవడం కోసం, ఏదో ఒక ఎమ్మెల్సీ అవ్వడం కోసమో, దానికన్నా పై పదవి కోసమో ఈరోజు మనిషి అలా దిగిపోతాడు, దిగజారిపోతాడు మేమైతే ఊహించలేకపోయాం. ఎవరు అంటున్నారు, సార్ తన భ్రమలో ఉన్నాడు, పాపం ఆ ఎమ్మెల్సీ పదవి కూడా 9 కోట్లు ఎంత ఇచ్చి కొనుక్కునే పరిస్థితిలో ఉన్నాడు తన పాపం. అక్కడ తనకి ఆడు ఫ్రీగా కూడా ఇవ్వడం లేదు అంటుంటే ఆశ్చర్యం వేస్తుంది. మీరు మంత్రిగా ₹2.49 ఇంట్రెస్ట్ రేట్ ట్రాన్స్మిషన్తో కలిసి ఒక బ్రహ్మాండమైన ఒప్పందం జరిగి సంవత్సరానికి 3,700 కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఆదాయం రావడం, నాణ్యమైన విద్యుత్తు, పగటిపూట విద్యుత్తు ఇచ్చేలాగా ఒక ఒప్పందం కుదిరితే నా పేరులో ఇంత మంచి ఒప్పందం జరిగిందని నేను చెప్పాల్సింది పోయి అర్ధరాత్రుల్లో నా చేత సంతకాలు పెట్టించాలంటే నేను సంతకం పెట్టలేదు, సంబంధం లేకుండా క్యాబినెట్ అప్రూవ్ చేశారంటున్నారు. 2021లో వచ్చిన లెటర్లో ఇన్ ప్రిన్సిపల్గా వచ్చిన లెటర్లో కూడా సికి అంటే ఇది కేంద్ర ప్రభుత్వ తరపున వచ్చినటువంటి సంస్థది. దాంట్లో లెటర్లో మీరు సంతకం ఇన్ ప్రిన్సిపల్గా తీసుకున్న నిర్ణయంలో కూడా మీ సంతకం ఉంది. 2 సార్లు సంతకం పెట్టి ఇక్కడ నా సంతకమే లేదు, నేను సంతకమే పెట్టలా, అర్ధరాత్రిలో నా సంతకం పెట్టించుకున్నారు. ఎలా మాట్లాడుతున్నారో అర్థం కాదు. ఏ కుటుంబం అయితే నేను పైకి తీసుకురావడానికి బ్యాక్ బోన్గా నిలిచిందో ఆ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడానికి, వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి ప్రయత్నం చేయడం అన్నది నాకు తెలిసి మీ క్యారెక్టర్ మీరు దిగజార్చుకుంటారన్న విషయాన్ని మటుకు ముందు గుర్తుంచుకోవాలి.